ఈ లెటర్స్ పోయినాయి. ఈ లెటర్స్ పోయినాయి. ఈ లెటర్స్ మరి ఏర్పాటు చేస్తారా లేదని తెలియజేయాలి. ఎవరు తీశారు అది? ఎవరు తీశారా లెటర్స్? చైర్మన్ గారు తీసేపించారన్నా. అది జీవోలు ఏం లేవు కదా అనే వాటితో తీసేపించారు ఆయన. చూసారన్నా చూసి చెప్తారన్నా. చైర్మన్ గారు తీయమన్నారు. చైర్మన్ గారు తీసేపించారు. మాకు తెలియదు, అది చైర్మన్ గారు తీసేశారు. ఏమైనా జీవో ఉందా? జీవో గిమో ఏం లేదా? తీయడానికి ఏమైనా జీవో ఉందా? పెట్టేదానికి కూడా జీవో దానికి యాక్చువల్ గా పోతే ఎన్టీఆర్ వైస్ భరోసా ఏమైనా ఉండాలన్నా. జీవో లేదు, రైతు బజార్ వచ్చింది. అప్పుడు ఏదో చేసినారు. ఆయన అడిగితే ఆ జీవోలు ఏం లేవు కదా అనే మాట అన్నాడు ఆయన. చూస్తానన్నా, తీసి చేస్తారన్నా. నువ్వు ఎప్పుడు వస్తావు? రేపు వస్తానన్నా. రేపు వస్తే మేము అల్టిమేట్ చేస్తున్నాం. 6వ తారీఖు లోపల మీరు ఆ లెటర్స్ పెట్టుకోవాలంటే మొత్తం మీ ఆఫీస్ ఇబ్బంది చేస్తాం. అంటే చైర్మన్ గారు తీసేయమన్నారు కదా? చైర్మన్ కాబట్టి దయచేసి ఇది ఉద్దేశంగా తీశారు. కాబట్టి మరి 6వ తారీఖు అన్నప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా మనం మార్కెట్ యార్డ్ ని ఇబ్బంది చేసే ఏర్పాటు గౌరవ పెద్దలతో అందరూ మాట్లాడి ఈ యొక్క 6వ తారీఖు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కూడా మనం అందరూ కూడా తరి రావాలని చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే క్లియర్ గా సెక్రటరీ గారు చెప్తున్నారు జీవోలు లేదు, మళ్ళీ పెట్టేటప్పుడు జీవో లేనప్పుడు ఇప్పుడు తీసేదానికి జీవో లేదు. కాబట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా బాధాకరం. దళితురాలు కూడా రాజశేఖర రెడ్డి గారి సొమ్ము తిని రాజశేఖర రెడ్డి గారి ఆప్యాయతతో మరి అంచలంచలంగా ఎదిగినటువంటి ఈ పేద వర్గాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిని ఇవాళ కేవలం ఒక దళితురాలు ఈ యొక్క లెటర్స్ తొలగియడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి 6వ తారీఖు లోపల ఆ లెటర్స్ కింద పెట్టిపోతే పెద్ద ఎత్తున కూడా మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమే. అవసరమైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ని దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి మార్కెట్ యార్డ్ కమిటీ మీకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం. 6వ తారీఖులో పెట్టకపోతే మేమంతా కూడా విధులను నిర్వహించుకోకుండా మిమ్మల్ని అందరూ కూడా తరిమి కొట్టేదానికి మేమంతా కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ